హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఈజ్ మీ వినోద్ కుమార్ ఆలా అండ్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ వినోద్. ఫ్రెండ్స్, ఇవాల్టి మన వీడియోలో అతి పురాతనమైన ద్వాపర యుగం నాటి ఒక ప్రసిద్ధ దేవాలయాన్ని మీకు చూపించబోతున్నాను. ఒకే ఆలయంలో ఇద్దరు మూల విరాట్లుగా దర్శనమిస్తూ ఆ కలియుగ దైవం సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామివారు స్వయంభువుగా వెలిసిన శ్రీ ద్వారకా తిరుమల క్షేత్రాన్ని ఈ వీడియోలో మనం దర్శించుకుందాం. మన తెలుగు నేలపై శ్రీ వెంకటేశ్వర స్వామివారు స్వయంభువుగా వెలిసిన రెండవ ప్రదేశం అయినందున ఈ ద్వారకా తిరుమల క్షేత్రానికి చిన్న తిరుపతి అనే పేరు వచ్చింది. సాధారణంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాలు తూర్పు ముఖంగా ఉంటాయి. కానీ ద్వారకాముని తపస్సుకు మెచ్చిన స్వామివారు ఇక్కడ దక్షిణాభిముఖుడై వెలిశారు. అందుచేతనే ఈ క్షేత్రం దక్షిణాభిముఖంగా నిర్మించబడింది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి వెళ్ళలేని భక్తులు ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే అదే ప్రతిఫలం లభిస్తుందని ఇక్కడి భక్తుల ప్రగాఢ నమ్మకం. అలాగే ఇక్కడ స్వామివారు రెండు మూల విరాట్లుగా దర్శనమిస్తున్నందున ఏటా ఇక్కడ స్వామివారికి 2 బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. అందుచేతనే ఇక్కడ ఉన్న జంట గోపురాలు, జంట తీర్థాలు కూడా అత్యంత ప్రాచుర్యం పొందాయి. ఫ్రెండ్స్, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఆలయం గురించిన అద్భుతమైన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. ఆ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి ఇప్పుడే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్ లో ఇటువంటి మంచి కంటెంట్ ఇంకా మన ఛానల్లో రాబోతుంది, సో డోంట్ మిస్ ఇట్. ఇక ఈ ఆలయం గురించి మనం తెలుసుకోవాలంటే ముందు మనం ద్వారకా తిరుమల చేరుకోవాలి కదా. సో మరి మనం ఏమాత్రం లేట్ చేయకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏలూరు జిల్లాలోని చిన్న తిరుపతికి వెళ్ళిపోదాం పదండి. ఫ్రెండ్స్, ప్రెజెంట్ నేను విజయవాడ నుంచి ద్వారకా తిరుమలకి బైక్ పైన వెళుతున్నాను. విజయవాడ నుంచి ద్వారకా తిరుమల అప్రాక్సిమేట్లీ 100 కిలోమీటర్లు ఉంటుంది. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు గనక ఈ ద్వారకా తిరుమలకి టూర్ ప్లాన్ చేస్తున్నట్లయితే మన తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, వైజాగ్, తిరుపతి, విజయవాడ నుంచి ద్వారకా తిరుమలకి నంబర్ ఆఫ్ ట్రైన్స్ అవైలబుల్ ఉన్నాయి. సత్వహాగా ద్వారకా తిరుమలకి రైల్వే స్టేషన్ లేనప్పటికీ ఈ ఆలయానికి అతి దగ్గర రైల్వే స్టేషన్ భీమడోలులో ఉంటుంది. భీమడోలు రైల్వే స్టేషన్ నుంచి ద్వారకా తిరుమల కేవలం 17 కిలోమీటర్ల డిస్టెన్స్ లోనే ఉంటుంది. సో మనం అక్కడికి ఆటోలు, బస్సుల ద్వారా చేరుకోవచ్చు. ద్వారకా తిరుమలకి సంబంధించిన ఆటోలు మనకి భీమడోలు రైల్వే స్టేషన్ బయటే లభిస్తాయి. ఈ ఆటో వాళ్ళు ఈచ్ పర్సన్ కి 50 రూపాయలు ఛార్జ్ చేస్తారు, గుర్తుంచుకోండి. ఇక బస్సుల విషయానికి వస్తే విజయవాడ, రాజమండ్రి, ఏలూరు నుంచి ప్రతి 15 నిమిషాలకి ఒక బస్సు అవైలబుల్ ఉంటాయి, యూస్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక నా విషయానికి వస్తే ఇప్పుడే నేను ద్వారకా తిరుమల ఆలయ పరిధిలోకి ఎంటర్ అయ్యాను. ఫ్రెండ్స్, ఇక్కడే మనం ఆలయానికి సంబంధించిన శిలాతోరణాన్ని కూడా చూడవచ్చు. అలాగే వెళ్లే దారిలోనే శ్రీ సంతాన వేణుగోపాల స్వామివారి ఆలయం మరియు శ్రీ వెంకటేశ్వర స్వామివారి చెల్లెలుగా పిలుచుకునే శ్రీ కుంకుళ్ళమ్మ అమ్మవారి ఆలయాలు కూడా ఉంటాయి. మీకు వీలైతే ఈ ఆలయాన్ని కూడా దర్శించుకోండి. వీటికి పెద్ద తిరుమల మాదిరిగానే ఫ్రీ బసెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఇంకా ఈ 2 ఆలయాల గురించి మీరు పూర్తి డీటెయిల్డ్గా తెలుసుకోవాలి అని అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫ్యూచర్లో వీటి గురించిన డీటెయిల్డ్ వీడియోస్ మీకోసం ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. ఫ్రెండ్స్, మనం పెద్ద తిరుమల వెళ్ళేటప్పుడు అలిపిరి వద్ద గరుత్మంతుల వారు ఎలా అయితే మనకి స్వాగతం పలుకుతారో సేమ్ అదే విధంగా ఈ చిన్న తిరుపతిలో కూడా ఆ గరుత్మంతుల వారు మనకి స్వాగతం పలుకుతూ ఉన్నారు, చూడండి. ఈ విగ్రహం దగ్గర నుంచి మనం రైట్ సైడ్ చూస్తే ఆలయ ఘాట్ రోడ్కి సంబంధించిన ఆర్చ్ కనిపిస్తుంది. ఈ ఆర్చ్లో నుంచి మనం నేరుగా పైకి వెళితే ఆలయానికి సంబంధించిన జంట గోపురాలకి మనం రీచ్ అవుతాం. అక్కడే మనం ఆలయానికి సంబంధించిన వెహికల్ పార్కింగ్ ప్లేస్ కూడా కనిపిస్తుంది. లేదంటే ఈ ఆర్చ్ దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకొని నేరుగా మనం ముందుకు వెళితే ఈ ఆలయానికి సంబంధించిన మెట్ల మార్గంకి మనం చేరుకుంటాము. ఆటోలు, బస్సుల ద్వారా వచ్చే భక్తులకు ఈ మెట్ల మార్గం చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడి వరకు ఆటోలు, బస్సులు మనల్ని డ్రాప్ చేస్తాయి. ఫ్రెండ్స్, మెట్ల మార్గం అనంటే దీనిని పెద్ద తిరుమలతో కంపేర్ చేసుకోకండి. ఎందుకంటే ఈ ఆలయానికి జస్ట్ 50 మెట్లు మాత్రమే ఉంటాయి. అంతేకాకుండా ఈ దారిలో వెహికల్ పార్కింగ్ ప్లేస్ కూడా సరిగా ఉండదు. సో మనం కొంచెం ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అందుచేతనే ఎక్కువ మంది భక్తులు ఘాట్ రోడ్ ద్వారా పైకి వెళ్లి అక్కడి నుంచి స్వామివారి దర్శనానికి వెళ్తారు. కానీ మీకు తెలుసా ఫ్రెండ్స్, ఈ మెట్ల మార్గంలోనే ప్రత్యేకమైన ప్రదేశం ఒకటి దాగుంది. అవే సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామివారి పాదాలు. అవి ఈ మెట్ల మార్గంలోనే మనకు దర్శనమిస్తాయి.
అనాదిగా వస్తున్న ఆచారం మరియు ఈ ఆలయ స్థల పురాణం ప్రకారం ద్వారకాముని అనే ఒక మహర్షి ఈ ఆలయ ప్రాంగణంలోని ఒక పుట్టలో ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొరకు ఉత్తరాభిముఖుడై కఠోరమైన తపస్సును చేశారట. తపస్సుకు మెచ్చిన ఆ వెంకటేశ్వర స్వామి దక్షిణాభిముఖంగా ప్రత్యక్షమై ఆ మహర్షితో నీకేం వరం కావాలో కోరుకో అని అడిగారట. అప్పుడు ద్వారకా మహర్షి స్వామివారితో నిత్యం మీ పాదాలను పూజించే విధంగా వరం ఇవ్వాలని కోరారట. తన భక్తుని కోరిక తీర్చేందుకు ఆ వెంకటేశ్వర స్వామి తనలోని సగభాగాన్ని ద్వారకాముని పాదపూజకు, మిగిలిన సగభాగాన్ని తన భక్తుల దర్శనం కొరకు ఉంచుతూ ఆ పుట్టలోనే శ్రీ స్వామివారు దక్షిణాభిముఖుడై స్వయంభూగా వెలిశారట. అందుచేతనే ఈ ఆలయంలోని ఒక మూల విరాట్ సగభాగం మాత్రమే మనకు దర్శనమిస్తుంది. మిగిలిన సగభాగాన్ని ఇప్పటికీ ద్వారకా మహర్షి పూజిస్తున్నారని భక్తుల విశ్వాసం. అలాగే ఇక్కడ స్వామివారు దక్షిణాభిముఖుడై వెలిసినందున ఈ దక్షిణ ద్వారం నుంచి స్వామివారిని దర్శించుకుంటే తమ కోరిన కోరికలు నెరవేరుతాయని ఇక్కడి భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. ఫ్రెండ్స్, ఇక్కడ దక్షిణ రాజగోపురం నుంచి స్వామివారి దర్శనానికి వెళ్లే భక్తులు కొంతమంది ఉంటే, సేమ్ పెద్ద తిరుమల మాదిరిగానే తూర్పు రాజగోపురం నుంచి స్వామివారి దర్శనానికి వెళ్లే భక్తులు కూడా ఇక్కడ చాలా మంది ఉంటారు. ఇదిలా ఎందుకు జరుగుతుంది అనంటే గర్భాలయంలోని రెండవ మూల విరాట్ గురించి మీకు క్లుప్తంగా తెలియాలి. ముఖ్యంగా ఈ ఆలయానికి చిన్న తిరుపతి అనే పేరు కూడా ఇందువల్లనే వచ్చింది. సో ఈ విషయాలన్నీ తెలుసుకోవడానికి మనం కూడా ఘాట్ రోడ్ ద్వారా పైకి వెళ్ళి తూర్పు రాజగోపురం నుంచి స్వామివారి దర్శనానికి వెళ్ళిపోదాం పదండి. ఫ్రెండ్స్, మనం ఇందాక చెప్పుకున్నట్టు ఘాట్ రోడ్కి సంబంధించిన ఆర్చి నుంచి మనం నేరుగా ముందుకు వెళితే ఆలయానికి సంబంధించిన టోల్ బూత్ కనిపిస్తుంది. ఇక్కడ వెహికల్ పార్కింగ్ కి బైక్ కి అయితే 10 రూపాయలు, కార్ కి అయితే 30 రూపాయల దాకా ఛార్జ్ చేస్తున్నారు. అక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వెళితే లెఫ్ట్ సైడ్ చిన్న దారి కనిపిస్తుంది. ఆ దారిలో వెళితే మనకి ఆలయానికి సంబంధించిన పుష్కరిణి కనిపిస్తుంది. ఈ పుష్కరిణికి సుదర్శన తీర్థం, కుమార తీర్థం అనే పేర్లతో కూడా ఇక్కడ భక్తులు పిలుచుకుంటారు. ఇక వచ్చిన దారే వెనక్కి వచ్చేసి ఇంకొంచెం పైకి వెళితే ప్రపంచంలో మరెక్కడా కనిపించిన విధంగా ఆలయానికి సంబంధించిన జంట గోపురాలు మనకి దర్శనమిస్తాయి. వీటి ఎదురుగానే వెహికల్ పార్కింగ్ ప్లేస్ కూడా ఉంటుంది. ఈ పార్కింగ్ పక్కనే రైట్ సైడ్ లో మనకి ప్రసాదం కౌంటర్లు కనిపిస్తాయి. అలాగే ఇంకొంచెం ముందుకు వెళితే కేశఖండనశాల మరియు ఆలయానికి సంబంధించిన డార్మిటరీ కనిపిస్తుంది. ఈ డార్మిటరీలో ఒక్కో బెడ్కి 20 రూపాయల దాకా ఛార్జ్ చేస్తున్నారు. అలాగే ఇక్కడే మనం పెద్ద తిరుమలలో కనిపించే ఉచిత బస్సును కూడా ఈ ఆలయం వద్ద చూడవచ్చు. ఎలాగూ ఆలయం వరకు మనం రీచ్ అయ్యాం కాబట్టి ఒకవేళ మనం ఇక్కడ స్టే చేయాలి అనుకుంటే ఈ ఆలయానికి సమీపంలోనే అనేక వసతి గృహాలు మరియు హోటల్స్ అవైలబుల్ ఉన్నాయి. వీటిలో అతి ముఖ్యమైనవి మరియు ఆలయానికి సంబంధించినవి శ్రీ శేషాద్రి కాటేజెస్, శ్రీ శ్రీనివాస నిలయం కాటేజెస్, ఇంకా ధర్మ అప్పారావు నిలయం కాటేజెస్ అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పిన కాటేజెస్ అన్ని కొండకి ఎగువ భాగాన మనకు కనిపిస్తాయి. కానీ కొండకి దిగువ భాగాన కూడా మనకి చాలా ప్రైవేట్ హోటల్స్ అవైలబుల్ ఉన్నాయి. మీ కన్వీనియంట్ ని బట్టి ఎక్కడ మీరు స్టే చేస్తారో అనేది మీ చాయిస్. బట్ మీరు ఎక్కడ స్టే చేసినప్పటికీ రూమ్ కాస్ట్ కి 1000 కి మించి ఎక్కువ పెట్టకండి. ఎందుకంటే ఎవరికైనా సరే డబ్బులు ఊరికే రావు. ఇక పదండి ఫ్రెండ్స్, మనం స్వామివారి దర్శనానికి వెళుతూ మిగిలిన విషయాల గురించి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఈ ఆలయంలోకి మొబైల్ ఫోన్స్, కెమెరాస్ నాట్ అలౌడ్. సో అందుకనే మీతో పాటు తెచ్చుకున్న మొబైల్ ఫోన్స్ అండ్ చెప్పల్స్ని ఇక్కడే ఉన్న ఈ సెల్ ఫోన్ కౌంటర్లో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వెళితే ఈ ఆలయానికి సంబంధించిన ముఖమండపం కనిపిస్తుంది. దీనిని ఎంతో అద్భుతంగా నిర్మించారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ మండపంలోని శ్రీ మహావిష్ణువు యొక్క దశావతార విగ్రహాలు మరియు అష్టలక్ష్ముల విగ్రహాలు మరీ అద్భుతంగా చెక్కించారు. ఇక
ఇక ఫైనల్గా ఎండ్ ఆఫ్ ది షో మనకు కనిపించేది ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం, దానికి సంబంధించిన తూర్పు రాజగోపురం. చరిత్ర ప్రకారం ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారు అనే దానికి స్పష్టమైన ఆధారాలు లేనప్పటికీ ఈ ఆలయానికి ప్రధాన నిర్మాణం 1762 సంవత్సరం నుండి 1827 సంవత్సరం మధ్యలో జరిగింది. అప్పట్లోని మైలవరం జమీందారీ వంశానికి చెందిన ధర్మ అప్పారావు అనే రాజు ఈ ఆలయానికి గోపురాలు, ప్రధాన మండపం మరియు ప్రధాన ఆలయం చుట్టూరు ప్రహరీ గోడను నిర్మించారు. అలాగే కృష్ణా జిల్లాలోని మైలవరం రాణి చిన్నమ్మారావు గారు 1877 సంవత్సరం నుండి 1902 సంవత్సరం మధ్యలో ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసి ఆలయానికి మరియు స్వామివారికి అనేక బంగారు ఆభరణాలను మరియు వెండి వాహనాలను విరాళంగా ఇచ్చారు. ఇలా ఈ ఆలయాన్ని అనేక మంది రాజులు అభివృద్ధి చేస్తూ వచ్చారు. ఇక ఈ ఆలయం యొక్క స్థల పురాణం మనం చూసినట్లయితే ద్వారకాముని తపస్సుకు మెచ్చిన స్వామివారు తన శరీరాన్ని సగభాగం పుట్టలోనూ మిగిలిన సగభాగాన్ని బయటకు ప్రకటితమయ్యేలా స్వయంభువుగా వెలిశారు. బ్రహ్మ పురాణం ప్రకారం త్రేతాయుగంలో శ్రీరాముని తాతగారైన అజమహారాజు ఇందుమతి స్వయంవరానికి వెళుతూ ఇక్కడి స్వామివారిని దర్శించకుండా ఈ ప్రాంతం మీదుగా వెళ్లారట. తద్వారా ఆయనకి స్వయంవరంలో తీవ్రమైన గొడవలు చెలరేగి చివరికి అవి యుద్ధం వరకు వెళ్లాయట. అసలు ఇదిలా ఎందుకు జరిగింది అని ఆలోచించగా తన తప్పును గ్రహించిన అజమహారాజు వెంటనే ద్వారకా తిరుమల చేరుకొని శ్రీ స్వామివారికి పూజలు, ప్రార్థనలు నిర్వహించారట. తద్వారా యుద్ధం ఆగిపోయిందని బ్రహ్మపురాణంలో లిఖించబడింది. ఇదిలా ఉంటే 11వ శతాబ్దంలో శ్రీమద్ రామానుజాచార్యులు వారు ఈ క్షేత్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ద్వారకా తిరుమలకి వచ్చారు. స్వామివారి దర్శనం అనంతరం ఇక్కడ స్వామివారికి పాదాలు లేకపోవడం గమనించిన ఆయన ప్రతి భక్తునికి శ్రీ స్వామివారి పాదపూజ చేసుకునే భాగ్యం కల్పించాలని భావించి వెంటనే తిరుమల నుంచి ఒక నిలువెత్తు శ్రీ వెంకటేశ్వర స్వామివారి విగ్రహాన్ని తెప్పించి దానిని ద్వారకాముని స్వయంభూమూర్తికి వెనుక భాగాన ఉన్న పీఠంపై వైకాసన ఆగమం ప్రకారం అనేక పూజలు నిర్వహించి అక్కడ ప్రతిష్ఠించారని పురాణాలు చెబుతున్నాయి. ఈ ప్రతిష్ఠిత మూర్తికి పాదాలు కూడా మనకి దర్శనమిస్తాయి. ముఖ్యంగా ఈ ప్రతిష్ఠిత విగ్రహాన్ని తిరుమల నుంచి తెచ్చినందున ఈ ఆలయానికి ద్వారకా తిరుమల లేదా చిన్న తిరుపతి అనే పేరు వచ్చింది. అంతేకాకుండా తిరుమల శ్రీ వెంకటేశ్వరునికి మొక్కుకున్న మొక్కులు ఇక్కడ చెల్లించుకుంటే అది తిరుమలలో చెల్లించినట్లేనని ఇక్కడి భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. అయితే ఇక్కడ మొక్కుకుంటే మాత్రం ఈ ఆలయంలోనే చెల్లించాలని చెప్తుంటారు. ఒకే ఆలయంలో రెండు మూల విరాట్లుగా దర్శనమిస్తూ తన భక్తుల కోరిన కోరికలను తీరుస్తూ భక్తుల కొంగు బంగారంగా నిలుస్తున్న ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రతి సంవత్సరం కార్తీక శుద్ధ ద్వాదశి నాడు ఇక్కడ అంగరంగ వైభవంగా తెప్పోత్సవాన్ని నిర్వహిస్తారు. అలాగే ఇద్దరు మూల విరాట్లు ఉన్నందున ప్రతి ఏటా ఇక్కడ స్వామివారికి 2 బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. స్వామివారి స్వయంభు విగ్రహం అంటే చిన్న విగ్రహాన్ని దర్శిస్తే మోక్షం లభిస్తుందని, అలాగే ప్రతిష్ఠిత విగ్రహం అంటే పెద్ద విగ్రహాన్ని పూజిస్తే వారికి ధర్మ, అర్థ, కామ పురుషార్థాలు సిద్ధిస్తాయని ఇక్కడ భక్తులు ప్రగాఢ విశ్వాసం. అందుచేతనే ప్రతి ఏటా లక్షల మంది భక్తులు ఇక్కడికి తరలి వస్తుంటారు. ఫ్రెండ్స్, ఇక ద్వారకా తిరుమల ఆలయంలో స్వామివారి దర్శన సమయాల గురించి మనం మాట్లాడుకుంటే ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు సర్వదర్శనం ఉంటుంది. 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిత్య కళ్యాణం జరుగుతుంది. తిరిగి సాయంత్రం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సర్వదర్శనం ఉంటుంది. సో ఈ సమయాల్లో మనం స్వామివారి దర్శనాన్ని చేసుకోవచ్చు. అలాగే ఈ ద్వారకా తిరుమల ఆలయానికి క్షేత్రపాలకుడు శ్రీ కొండమల్లేశ్వర స్వామివారు. ఈ కొండమల్లేశ్వర స్వామివారి ఆలయం కొండ ఎగువ భాగాన ఉంటుంది. ఈ ఆలయంలోని మల్లేశ్వర స్వామి, భ్రమరాంబ అమ్మవారు, విఘ్నేశ్వర స్వామి వారితో కొలువై ఉన్నారు. ఈ ఆలయంలోని వాతావరణం కూడా ఎంతో ఆహ్లాదకరంగా, ప్రశాంతంగా ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు గనక మీ ఫ్యామిలీతో ద్వారకా తిరుమలకి వచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ మల్లేశ్వర స్వామి వారి ఆలయాన్ని విజిట్ చేయండి. ఫ్రెండ్స్, కొండ ఎగువ భాగాన శ్రీ భ్రమరాంబ సమేత కొండ మల్లేశ్వర స్వామి ఆలయమే కాకుండా సేమ్ పెద్ద తిరుమల మాదిరిగానే ఇక్కడ కూడా శ్రీ వకుళమాత నిత్యాన్నదాన సత్రం ఉంటుంది. ఈ వకుళమాత నిత్యాన్నదాన సత్రంలో ప్రతిరోజు సుమారు 3000 మంది భక్తులకు పైగా నిత్యాన్నదానం జరుగుతుంది. ముఖ్యంగా శని, ఆదివారాల్లో ఈ సంఖ్య 5000 వరకు చేరుకుంటుందని ఇక్కడి అధికారులు చెప్తున్నారు. అలాగే స్వామివారి దర్శనం కొరకు నడిచి వచ్చే భక్తులకు ప్రతి శుక్రవారం, శనివారం రాత్రి 7 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ప్రత్యేక అన్నదానం జరుగుతుంది. మరింత ఇన్ఫర్మేషన్ కోసం శ్రీ వకుళమాత నిత్యాన్నదాన సత్రం టైమింగ్స్ ని ఇక్కడ చూపిస్తున్నాను, చూడండి. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు మీ పూర్తి ఫ్యామిలీతో గనుక ఈ ఆలయంలోని శ్రీ స్వామివారి దర్శనానికి వచ్చుంటే కొండ ఎగువ భాగానే మనకి చిల్డ్రన్ పార్క్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఈ పార్కులో అనేక రకాల పక్షులు, జంతువులు మనకి ఆహ్లాదాన్ని పంచుతాయి. ఫైనల్గా చూశారు కదా ఫ్రెండ్స్, సాక్షాత్తు ఆ కలియుగ దైవం ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని.
మన తెలుగు నేలపై శ్రీ వెంకటేశ్వర స్వామి వారు స్వయంభువుగా వెలిసిన రెండవ ప్రదేశం అయినందున, అలాగే ఈ ద్వారకా తిరుమల ఆలయానికి మరియు పెద్ద తిరుమల ఆలయానికి అనేక పోలికలు ఉన్నందున ప్రతి సంవత్సరం ఈ ఆలయానికి భక్తులు తండోపతండాలుగా వస్తుంటారు. ముఖ్యంగా బ్రహ్మోత్సవాల సమయంలో ఇక్కడికి భక్తులు అధికంగా వస్తుంటారు. మరి మీరెప్పుడు ఈ ద్వారకా తిరుమల ఆలయాన్ని దర్శించుకుంటున్నారు ఫ్రెండ్స్? కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కూడా తెలపండి. ఇక వీడియో నచ్చితే గట్టిగా లైక్ చేసి ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అంటిల్ దెన్, దిస్ ఇస్ మీ వినోద్ కుమార్ ఆలా. సీ యూ మై నెక్స్ట్ వీడియో అండ్ బై బై.